బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతన్నకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నకు భరోసాగా ప్రభుత్వం ఉందంటూ రేపటి నుంచి రైతు భరోసాను విడుదల చేయనుంది సర్కార్. ఇక రైతు భరోసా పెట్టుబడి సాయం ఆదివారం నుంచి విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ పెట్టుబడి సహాయాన్ని 3 విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కొత్త పట్టాదారులకు కూడా ఈ యాసంగి నుంచి అవకాశం ఇవ్వనున్నారు. మరి ఇందుకోసం ఆయా గ్రామాల వారీగా జిల్లా వ్యవసాయ శాఖ కొత్త పట్టాదారుల నుండి కూడా దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇక జిల్లాలో గత వానాకాలం సీజన్ ఏదైతే ఉందో వానాకాలం సీజన్లో ఇక 1,43,063 మంది రైతు భరోసాను అందుకున్నారు. మరి ఈ సంఖ్య యాసంగి ఏదైతే సీజన్ ఉందో యాసంగి సీజన్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్న ప్రభుత్వం రైతు భరోసా ఆర్థిక సహాయం విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ సీజన్కు ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే అనే అభిప్రాయం కూడా రైతుల్లో కలిగింది. ఇక ప్రభుత్వం పట్ల రైతుల్లో కాస్త ఏదైతే వ్యక్తమవుతున్నటువంటి నిరసనలను కూడా గమనించిన తర్వాత ఈ నెల 22 నుంచి ఈ సాయం అందించాలని ప్రభుత్వం అయితే ప్రస్తుతం నిర్ణయించింది. మొదట 3 విడతలుగా ఏప్రిల్ నెలాఖరు నాటికి రైతులందరికీ కూడా రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే 3 విడతల పంపిణీ పట్ల కూడా పలు పార్టీలు రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తూ మొదటి విడత ఎకరం వరకు భూమి ఉన్నటువంటి రైతులకు సహాయం అందించి ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఒకే విడతలో వారం రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా వారందరికీ కూడా విస్తీర్ణం ఆధారంగా మొత్తానికి కూడా డబ్బులు చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కొత్త పట్టాదారులకు రైతు భరోసా దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక మరి 2026 ఫిబ్రవరి 28 వరకు భూమి కొనుగోలు చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నటువంటి రైతులు కూడా దీనికి అర్హులని తెలియజేసింది. ఇక మార్చి 25 వరకు నమోదు చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా పట్టా పాస్బుక్, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇక దరఖాస్తు ఫారం, మొబైల్ నెంబర్తో జిరాక్స్ కాపీలను క్లస్టర్ ఏఈఓల వద్ద లేదంటే రైతు వేదికలలో సమర్పించాల్సి ఉంటుంది. మరి మండల విస్తీర్ణ వ్యవసాయ అధికారులు ధృవీకరిస్తారు దీని అంతటిని కూడా. ఇక బ్యాంకు వివరాలు అప్లోడ్ చేస్తే డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి. ఇక కొత్త పట్టాదారులు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ ఎవరైతే అధికారులు ఉంటారో ఈ అధికారులు ఏఈఓలు అవసరమైన సేవలను అందిస్తారు. ఇప్పటి వరకు కూడా సహాయం పొందని బ్యాంకు వివరాలు అందివ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే నమోదు చేసుకోవాలి. ఇక పాత వారు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా పొందని లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం. తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఇక ఈ మేరకు సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి కూడా రైతు భరోసా నిధులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రైతు భరోసా నిధుల ఏదైతే విడుదల ఉందో ఈ విడుదల పైన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇంకా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1 ఎకరం వరకు కూడా రైతు భరోసా కింద 3,590 కోట్ల రూపాయలనైతే బదిలీ చేయనున్నారు. ఇక రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రైతు భరోసా నిధులను కూడా ఆయన విడుదల చేయనున్నారు. మరి ఏప్రిల్ నెలాఖరులోపు 3 విడతలుగా అంటే 3వ విడతగా అయితే రైతు భరోసా నిధులు విడుదల పూర్తి చేస్తామని తెలియజేశారు. 3 విడతల్లో కూడా కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారుగా 9,000 కోట్ల రూపాయలనైతే రైతు భరోసా నిధులను చేరనున్నాయి.
వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా జనవరి మొదటి వారంలో ఇస్తామని ఒకసారి, సంక్రాంతికి ఇస్తామని మరోసారి, మున్సిపల్ ఎన్నికల ముందు తర్వాత అని మరోసారి ప్రభుత్వం లీకులు ఇచ్చి వాయిదాల మంత్రాన్ని పఠించింది. చివరకు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిశాక రైతుల ఖాతాల్లో నిధులు వేస్తామంటూ ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిపోయినా ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల విడుదల అనేది ఇక జరగకపోవడంతో రైతాంగంలో అసహనం అయితే తీవ్ర స్థాయికి చేరుకుంది. గత వానాకాలం సీజన్లో ఏదైతే 69,39,548 రైతులకైతే ఒక ఎకరాకు 6,000 చొప్పున అయితే బదిలీ చేశారు. మొత్తం 8,744.13 కోట్లు రైతుల ఖాతాల్లో అయితే జమ అయినట్లు తెలుస్తోంది. మరి సుమారు 1,45,73,000 ఎకరాలకు సాయం అందింది ఇప్పటికే. ఇక పంటల సాగు విస్తీర్ణం సర్వే లెక్కలపైన జాప్యం నెలకొవడంతో కూడా ఈ యాసంగిలో కూడా అంతే మొత్తం బదిలీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి నిధులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. అయితే గత రబీ సీజన్కు సంబంధించి ఇక పలు ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు, ముఖ్యంగా 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఇప్పటికీ నిధులు చేరలేదు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని, అందరికీ సహాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గతంలో హామీలు ఇచ్చినా రబీ బకాయిలు ఇప్పటికీ ఇక జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమకు ఇక ఈ సహాయం రానట్టేనా అని ఏదైతే ఉందో ఆలోచనను లోపల వాళ్ళందరూ కూడా ఇప్పటికే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఖరీఫ్ సీజన్ డబ్బులు మాత్రమే జమ చేసి రబీ సీజన్ బకాయిలు ఇక రావనే సంకేతాలు వస్తే అది తమకు పెద్ద అన్యాయమని 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొందరు రైతులు 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎకరాల లోపు ఉన్న వారికి రబీ, ఖరీఫ్ 2 సీజన్లకు నిధులు అందినందుకు కూడా వాళ్ళు కొంతమంది అయితే మిగతా వారిని వ్యంగ్యంగా చూస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 2 సార్లు రైతు భరోసా పొందిన వారిని చూసి ఒకసారి మాత్రమే సహాయం అందిన రైతులు కూడా తమకు అప్పటి రబీ, ఇప్పటి ఖరీఫ్ 2 సీజన్లు డబ్బులు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. గతంలో రబీ సీజన్ రైతు భరోసా అందక ఇబ్బంది పడినటువంటి రైతులు వాటి కోసమే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాటి ఆశలను తీర్చకుండానే ఇక మళ్ళీ ఖరీఫ్ సీజన్ నిధులు ఖాతాల్లోకి వేయడం ప్రారంభించడం వారికి మరింత అయోమయాన్ని పెంచిందనే చెప్పుకోవాలి. మరి ఈ సమస్య పైన స్పష్టత ఇవ్వాలని, ఇక అప్పుడు రైతు భరోసా రాని 4 ఎకరాల పైబడినటువంటి రైతులకు ఖరీఫ్, రబీ 2 సీజన్లకు సంబంధించి నిధులు జమ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇక రాబోయే సర్పంచ్, ఇంకా ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రభుత్వం రైతుల మధ్య ఉన్నటువంటి ఈ అసంతృప్తిని అయితే తొలగించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. అన్ని వర్గాల రైతులకు ఇక న్యాయం చేసి వారికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని అయితే నిలబెట్టుకోగలుగుతుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇక లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి రైతు భరోసా పథకం వెనుక కూడా ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం, ఇక వ్యవసాయ పెట్టుబడికి సహాయం అందించడం. మరి ఈ లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా పథకం ఏదైతే ఉందో ఈ పథకాలన్నీ కూడా అమలులో ఎలాంటి వ్యత్యాసాలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఇక రైతులు, ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి ఇక ప్రభుత్వం పైన ఈ విధంగానే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం తక్షణమే కూడా ఏదైతే స్పందించి రబీ బకాయిల పైన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసి అర్హులైనటువంటి ప్రతి రైతులకు కూడా నిధులు అందేలాగా చూడాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు. దీంతో నేటి వరకు కూడా 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల
ఖాతాల్లో అయితే ఖరీఫ్ సీజన్ నిధులైతే జమ అవ్వనున్నాయి. ఇక రేపటి నుంచి 4 ఎకరాల అంటే 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఎవరైతే రైతులకు ఉంటుందో వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.